మరో 2 కీలక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటరీ ఉద్యోగులు గృహ సముదాయం 2787 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం ఇప్పటికే 22.53 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం అక్కడ పనిచేసే ఉద్యోగులు గృహ సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. 2 ప్రాజెక్టులకి 2787 కోట్లతో చేపట్టబోతోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. డిగ్రీ ప్రవేశాలు ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఫైల్ సాఫ్ట్వేర్ సంస్థ ఎంపిక వాయిదా వేసిన ఉన్నత విద్యా మండలి నిర్ణయంలో జాప్యం అయితే ప్రవేశాలపై ప్రభావం. డిగ్రీ కోర్సులు ఆన్లైన్ ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. ప్రవేశాల కౌన్సిలింగ్ ఆన్లైన్ ద్వారానా లేక ఆఫ్లైన్లో చేపట్టాలన్న విషయంపై నిర్ణయం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఆఫ్లైన్లో సీట్ల భర్తీకి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు సమర్పించిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసలు ఇది ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమైపోయి ఎన్నాళ్ళు అయిపోయింది, జూన్లోనే ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమైపోయింది. మేము చదువుకునేటప్పుడు ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ ఇట్లా రాసినప్పటి నుంచి కాలేజీల దగ్గర అప్లికేషన్లు కొనుక్కొచ్చుకునేవాళ్ళం. మే నాటికి ఈ రిజల్ట్ వచ్చేది. ఆ వెంటనే ఆ కాలేజీ అప్లికేషన్స్లో ఈ మార్క్ లిస్ట్ జిరాక్స్ని యాడ్ చేసేసి వెళ్ళేవాళ్ళు. జూన్లో క్లాసులే బిగిన్ అయిపోయాయి. అదేందో ఇంకా అసలు ప్రవేశాలు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అన్నది ఇంకా ఆలోచిస్తున్నారంట, పరిశీలిస్తున్నారంట. పత్రికలు దీంట్లో అదే జగన్ ప్రభుత్వం అయి ఉంటే అసమర్థ ప్రభుత్వం అని రాసేవాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు దాంట్లో ఏదో అధికారులు తప్పు అన్నటువంటి విధంగా రాసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో వైద్య సేవలు